నాతో మాట్లాడుమయ్యా, నన్ను దర్శించుమయ్యా. మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియచేయుచున్నాను. ఈరోజు బలపరిచే వాక్యము కీర్తనల గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనము. నిందకు నా హృదయము బద్దలాయను, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించు వారి కొరకు కనిపెట్టుకొంటిని, కానీ ఎవరునూ లేకపోయిరి. యేసుక్రీస్తు ప్రభువారి గురించిన అద్భుతమైన మాటలు ఈ రోజున మనము ధ్యానం చేస్తూ ఉన్నాం. తన శత్రువుల అసూయ ద్వేషాల మధ్యను, వారి దూషణలు మరియు నిందల మధ్యను, వారి కోపోద్రేకాల మధ్యను, వారి సూటిపోటి మాటల మధ్యను శారీరక మానసిక హింసను అనుభవిస్తూ ప్రభు ఒంటరిగా ఉన్నాడు. ప్రధాన యాజకుని ఎదుట ఆయన కొట్టబడ్డాడు, తిట్టబడ్డాడు, ముఖం మీద ఉమ్మివేయబడ్డాడు. వీటికి అదనముగా పిలాతు వద్ద ఆయన ఇనప కుక్కీలున్న క్రూరమైన కొరడాలతో కొట్టబడ్డాడు. వీపంతా నాగటి చాళల్లా దున్నబడ్డాడు. నడినెత్తి నుండి అరికాలు వరకు రక్తసిక్తమై మాంసముద్దగా మిగిలిపోయాడు. తనపై ముళ్ళ కిరీటాన్ని ధరించి, ఒంటిపై నిలువుటంగి ధరించి, యూదుల రాజా శుభమంటూ అపహాస్యించబడ్డాడు. చివరగా క్రూరమైన శిలువ మరణమునకు అప్పగించబడ్డాడు. ఆ సమయంలో అన్ని వేళలా ఆయనను అంటిపెట్టుకొని ఉండిన ఆయన శిష్యులు ఎక్కడ? ఒకప్పుడు ఆయన పరిచయాన్ని, ఆయన స్నేహాన్ని వెతుక్కుంటూ వచ్చిన ఆయన స్నేహితులు ఎక్కడ? వారందరూ ఆయన్ని విడిచిపెట్టి పారిపోయారు. జాలిపడే వారి కోసము ఆయన చూచాడు, కానీ ఆ సమయంలో ఆయనకు జాలి చూపేవారే కరువయ్యారు. ఆ సమయంలో తను ఆదరించే వారి కోసము ఆయన ఎదురు చూచాడు, కానీ కనుచూపు మేరలో తనను ఆదరించేవారెవరూ ఆయన కనిపించలేదు. తన జీవితం ద్వారా నిరంతరము దేవుణ్ణి మహింపరుస్తూ వచ్చిన నమ్మకస్తుడైన ఆ దేవుని సేవకుడు ఈ భూమిపై నిరంతరము ప్రజల కన్నీళ్లు తుడుస్తూ సంచరించి ప్రేమ కనికరముల జల్లులను ఈ భూమి మీద వెదజల్లిన ఆ పరిపూర్ణ మానవుడు ఏ ప్రజలకైతే నిరంతరము సేవ చేస్తూ సంచరించాడో వారిచే ఇప్పుడు తీవ్రమైన శ్రమహింసలను అనుభవిస్తున్నాడు. మానవుల నుండి తనకు ఎదురైన ఈ ద్వేషాగ్ని జ్వాలలు ఆయన తీవ్రమైన వేదన గురి చేశాయి. దానికి తోడు మిట్ట మధ్యాహ్నం నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సూర్యుడు అదృశ్యుడైన ఆ గాఢాంధకారపు 3 గంటల సమయములో ఆయనపై భారముగా పడిన దేవుని తీర్పు హస్తము ఆయన వేదనను మరింత అధికముగా చేసింది. ఈ తీవ్రమైన వేదన ఆయనను, నా దేవా, నా దేవా, నన్నెందుకు చేయి విడిచితివని దిక్కులు ప్రతిధ్వనించేలా బిగ్గరగా అరిచేటట్లు చేసింది. మన పాపములు పరిహరించబడినట్లుగా మన కొరకు మన స్థానములో మన పాప శిక్షను భరిస్తూ ఆయన అనుభవించిన ఆ తీవ్రమైన శ్రమానుభవాల వెనకనున్న
ఆయన అనంతమైన ప్రేమ మన కళ్ళను చెమ్మగిలేలా చేయాలి. ఆ తీవ్రమైన శ్రమానుభవాల మధ్య ఆయన జరిగించిన ఆ ప్రాయశ్చిత్తార్థపు బలియాగము మన హృదయాలను కృతజ్ఞతతో నింపి ఆయన గురించిన లోతైన స్తుతి ఆరాధనలోనికి నడిపించాలి. ఆ దినాన్ని ఎలాంటి మానవ సహాయం లేకుండా ఆయన ఒంటరిగా విడిచిపెట్టబడ్డాడు. అదే సమయంలో ఆయన మనము ఇక ఎన్నడూ ఒంటరిగా ఉండకున్నట్లుగా, ఇక ఎన్నటికీ మనకు రావాల్సిన తీర్పును మనము భరించకుండానట్లుగాను దేవునిచే కూడా విడిచిపెట్టబడ్డాడు. అయోగ్యులమైన మన కొరకు మన స్థానములో మన శిక్షను భరించిన ఆయన ప్రేమ కృపలను తలంచుకొని మనసారా మనము ఆయన ఆరాధించవలసిన వారమై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు మానవుడిగా దిగివచ్చి మానవుడిగా ఈ లోకములో జీవించి ఆయన మానవుడిగా తగ్గించుకొని ఆయన పొందిన శ్రమల గురించిన విషయాలను ఈ రోజున మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మనల్ని ఎంతగా ప్రేమించాడో, మన పట్ల ఎంత కనికరం చూపించాడో, ఎంత జాలి చూపించాడో అన్న విషయాన్ని ఈ మాటల ద్వారా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ఆయన మనలను ఎంతో అధికంగా ప్రేమించాడు. మన పాపానికి రావాల్సిన శిక్ష అంతటినీ ఆయన శిలువలో భరించాడు. ఆయన మన కొరకు గాయములు పొందాడు. మన కొరకు పరిశుద్ధ రక్తాన్ని చిందించాడు. మన కొరకు రాను మీద వ్రేలాడి ఆయన మరణించినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నిజముగా మన కొరకు ఒంటరితనం అనుభవించిన, మన కొరకు గాయములు పొందిన, మన కొరకు శ్రమలు సహించిన, మన కొరకు త్యాగం చేసి ఆయన మన కొరకు మరణించి ఎంతగానో మనల్ని ప్రేమించాడు. ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆయన ఘనపరుద్దాం, ఆయన కొరకు జీవిద్దాం, ఆయన కొరకు సాక్షులుగా ఈ లోకంలో జీవిద్దాం. దేవుడి వాక్యాన్ని దీవించునుగాక. పరిశుద్ధుడైన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. మానవులైన మమ్మలను ప్రేమించిన మా తండ్రి, నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నా. మానవులైన మమ్మలను జ్ఞాపకం చేసుకొని మా జీవితాల్లో వెలుగు నింపాలని, మాలో ఉన్న చీకటిని తొలగించాలని, మాకు పాపక్షమాపణ ఇవ్వాలని, మాకు రక్షణ ఇవ్వాలని, మమ్మల్ని పిల్లలుగా స్వీకరించాలని, ఏ పాపము చేయని నీ ప్రియకుమార్ని మానవుడిగా ఈ లోకానికి పంపించిన మా తండ్రి, నీకు స్తోత్రాలు. మానవులైన మేము పాపం చేసిన వాళ్ళము, మేము శిక్ష పొందాలి, కానీ ఏ పాపము చేయని నీ ప్రియకుమార్ని సిలువకు అప్పగించిన ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. నీ ప్రియకుమారుడు చిందించిన రక్తాన్ని బట్టి, నీ ప్రియకుమారుడు పొందిన గాయములను బట్టి, నీ ప్రియకుమారుని యొక్క మరణము పునరుత్థానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నావు. ప్రభువా, నీ నామాన్ని మాకు తెలియజేసి మమ్మల్ని రక్షించినందుకు నీకు స్తోత్రాలు తెలియజేస్తూ ఉన్నాం. ప్రభు, వాక్యం ఇచ్చిన వారిని జ్ఞాపకం చేసుకోండి. ఎవరైతే రక్షణ లేకుండా ఉన్నారో వారు ఈరోజే నిన్ను అంగీకరించి, నేను ప్రభువుగా అంగీకరించి నీ నామములో రక్షణ పొందటానికి సహాయం చేయమని ప్రార్థన చేయించున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నీ నామాన్ని ఎరిగిన మేమందరం కూడా అయ్యా, మరి ప్రభా, ఓర్పు, సహనము, ప్రేమ కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి
యోగ్యముగా నీ కొరకు జీవించడానికి సహాయం చేయమని ప్రార్థన చేయుచున్నాం. మా దేశంలో ఉన్న నీ ప్రజలందరినీ కనికరించి రక్షించమండి, కాపాడమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.